ఉదయాన్నే మనం కాఫీ తాగుతూ హాయిగా న్యూస్ పేపర్ తిరగేస్తుంటే, ఇంకా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ వార్తలు చదువుతుంటే మనకి రకరకాల ఎమోషన్స్ కలుగుతూ ఉంటాయి. కొన్ని వార్తలు చదువుతుంటే మనసుకు కష్టంగా వస్తుంది. మరికొన్ని వార్తలు చదివితే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. జూలై 6వ తేదీన ది హిందూ దినపత్రిక చదువుతుంటే ఇలాంటివే 2 రకాల విభిన్నమైనటువంటి భావోద్వేగాలు నాకు కలిగాయి. వాటి గురించి మీతో షేర్ చేసుకోవాలి. ముందుగా నాకు మనసుకి బాగా కష్టం అనిపించిన వార్త ఏమిటంటే, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి వయసు 12 ఏళ్ళు. 12 ఏళ్ల ఆ అమ్మాయిని ఒక 26 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. మార్చిలో ఈ పెళ్లి జరిగింది. కర్ణాటకలో వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్ళి ఆ ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ పెళ్లి చేశారు. ఆ తర్వాత స్కూలు వాళ్ళకి ఈ విషయం వాళ్ళ దృష్టికి వచ్చి స్కూల్కి రావట్లేదు ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే, వాళ్ళు స్కూల్ వెల్ఫేర్ కమిటీకి రిపోర్ట్ చేయడంతో ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుణ్ణి అరెస్ట్ చేసి అతని మీద 2 కేసులు పెట్టారు. ఒకటి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక కేసు, అట్లాగే పోక్సో చట్టం కింద మరొక కేసు బనాయించారు. అంటే చదువుతుంటే నాకు ఎందుకు కష్టం కలిగిందంటే, మనము బోల్డన్ని ఆధునికులు అని చెప్తున్నాము, అనేక రంగాల్లో మనం సంస్కరణలు తెచ్చుకున్నాము. అయినప్పటికీ ఇంకా మారుమూల గ్రామాల్లో రకరకాల కారణాలు కావచ్చు, పేదరికం కావచ్చు, వెనకబాటుతనము, ఏదో బంధుత్వాల్లో కలుపుకోవాలని కావచ్చు, ఆడపిల్ల పెళ్లి చేస్తే చాలు తల్లిదండ్రుల బాధ్యత తీరిపోతుంది అనే ఒక అభిప్రాయం కావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ కూడా చిన్నారుల భవిష్యత్తుని ఇట్లా చిదిమేయటం పెళ్లి పేరిట, అది మనసుకి కష్టం కలిగించిన విషయం. మరొకటి, ఆ పక్క పేజీలోనే నాకు ఆనందం కలిగించిన ఒక వార్త గురించి మీతో చెప్పాలి. ఆ వార్త ఏమిటంటే, ఒక తెలంగాణలోనే మంచిర్యాల జిల్లా అక్కేపల్లిగూడ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మొన్న జూలై 3 దాకా దాని స్ట్రెంగ్త్ ఎంత అంటే 21 విద్యార్థులు మాత్రమే ఆ స్కూల్లో ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్కూల్ నుంచి ఒక 135 మంది విద్యార్థులు అక్కడ టీసీలు తీసుకుని ఈ స్కూల్లో వచ్చి చేరారు. 21 మంది స్ట్రెంగ్త్ ఉన్న ఈ స్కూల్ స్ట్రెంగ్త్ 154కు పెరిగింది. దీనికి అసలు కారణం ఏంటంటే, ఆ జన్నారం మండలం పొనకల్ గ్రామం ఈ స్కూల్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా మండల పరిషత్ ప్రైమరీ స్కూలే. ఆ స్కూల్లో జె శ్రీనివాస్ అని ఒక టీచర్ పనిచేస్తున్నాడు. ఆయన వయసు 40 ఏళ్ళు. జన్నారం మండలం పొనకల్ గ్రామంలోని ఆ స్కూల్లో 12 ఏళ్ల సర్వీస్ పూర్తయిందని చెప్పి అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్కేపల్లిగూడ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడంతో పిల్లలు కూడా టీసీలు తీసేసుకొని వచ్చి, మా టీచర్ ఎక్కడుంటే మేమే అదే స్కూల్లో చేరతామని చెప్పి వచ్చి పులోమంటూ అక్కేపల్లిగూడ స్కూల్లో చేరారు. బాగానే ఉంది. ఒక టీచరు విద్యార్థులని పర్సనలైజ్డ్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎవరి స్ట్రెంగ్త్ ఏమిటి, ఎవరి వీక్నెస్ ఏమిటి, వాళ్ళకి తగ్గ రీతిలో బోధించటము అనేది ఇక్కడ కనపడుతుంది. జె శ్రీనివాసు ఒక రకంగా మంచి అభినందనీయమైనటువంటి కృషి చేస్తున్నట్టు చెప్పుకోవాలి. లేకపోతే అంతమంది విద్యార్థులు స్కూళ్ళు వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి స్కూలు కూడా మళ్ళీ మార్చేసుకున్నారంటే డెఫినెట్గా జె శ్రీనివాస్లో ఏదో ఒక బోధనా పద్ధతుల్లో కావచ్చు, ట్రీట్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ దగ్గర కావచ్చు, రకరకాల విషయాల్లో అతని ప్రత్యేకత
ఏదో ఉండి ఉంటుంది. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మనం చదివి ఊరుకోకుండా ఆ మండల విద్యాధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలోని విద్యాశాఖ కావచ్చు, ఎందుకని కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పిల్లలు పడి ఏడ్స్ గేట్లకు అడ్డంగా నిలబడి ఆ టీచర్లను వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు. మరి మిగతా టీచర్ల మాట ఏంటి? వాళ్ళ టీచింగ్ ఎబిలిటీస్ ఏమిటి? పిల్లలకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తున్నారా లేదా? మరి అందరి టీచర్ల విషయంలో ఇలాంటి అభిప్రాయాలు ఎందుకని వ్యక్తం కావటం లేదు అనే విషయాల మీద మనము దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కదా. టీచర్ల యూనియన్లు ఉన్నాయి. టీచర్ల యూనియన్లు కూడా ఇలాంటి టీచర్లలో ఎందుకు వాళ్ళ ప్రత్యేకతలు ఏమిటి, మిగతా టీచర్లకి భిన్నంగా వాళ్ళని వేరు చేసి చూపుతున్నది ఏమిటి? గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి విచారిస్తే ఆ స్కూల్లో వాళ్ళంటే పడని వాళ్ళు ఇంకేదైనా చెప్పచ్చు. లేదండి అతను చూసి చూడనట్టు పోతాడండి, వెరీ సాఫ్ట్గా ఉంటాడండి, మేము కాస్త గట్టిగా మందలిస్తామండి, ఆ మందలించడం వల్లే వాళ్ళు మాకు దూరం అయ్యారు, మా ఉద్దేశం కూడా పిల్లలకి నేర్పాలనేనండి, ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయిలేండి, బోళ్ళన్ని విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి, క్యాష్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, అదండి ఇదండి అని చెప్పచ్చు. చెప్తే ఈ విషయంలోనే కాదు ఎక్కడైనా సరే. అయినప్పటికీ కూడా ఎందుకు ఆ తేడాలు వస్తున్నాయి? మనము మన బాధ్యతని యాజ్ ఏ టీచర్గా నా రోల్ని బాగా పోషిస్తున్నానా లేదా అనే విషయాల్ని ఆలోచించడంతో పాటు విద్యాశాఖ స్థాయిలోనే ఏదైనా వర్క్షాప్స్ పెట్టి టీచర్స్ టీచింగ్ ఎబిలిటీస్ని పెంచడం మీద దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది. దేశ భవిష్యత్తు బాలలే రేపటి పౌరులు అని చాలా చెప్తూ ఉంటాం. దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థని సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ ఈ విషయాలు ఎవరికి పట్టట్లా. ఎంతసేపు ఏదో ఒక రాజకీయాల గురించే మాట్లాడుతుంటాము. రాజకీయ అంశాలకు సంబంధించిన వీడియోల గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మరొకటి జరిగింది దీని రిలేటెడ్గానే. తెలంగాణ జిల్లాలోని ఒక స్కూల్లో 6 టీచర్లు ఉన్నారు, స్టూడెంట్స్ మాత్రం 2 ఉన్నారు. అక్కడ లోకల్గా వెళ్ళిన ప్రజాప్రతినిధి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఇట్లా ఉంది పరిస్థితి మా స్కూల్లో అని ఆ ఎక్సెస్ టీచర్స్ని ఇతరత్ర స్కూళ్ళకి డిప్యుటేషన్ మీద పంపించారట. 2 విద్యార్థులకు 6 టీచర్లు ఒక చోట పనిచేయటం అంటే ఇప్పటిదాకా మరి ఏం చేశారో వాళ్ళ 2 స్టూడెంట్స్కి 6 టీచర్లు ఏం పాఠాలు చెప్పారో ఏమిటో మనకు తెలియదు. ఇట్లాంటి ఇంబ్యాలెన్సెస్ని కూడా మనము సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మేధావులైనా విద్యావేత్తలైనా వాళ్ళకి వాయిస్ ఇవ్వగలగాలి. ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఎంతటి విషయాలు వచ్చినా మనకెందుకులే అని ఒక మౌన ముద్ర దాలుస్తున్నారు. ఇది సమాజానికి చాలా లాంగ్ రేంజ్లో ఇది కీడి తలపెడుతుంది. కనుక ఇకనైనా ఏదైనా ఉంటే వాయిసెస్ని కాస్త వినిపించడానికి ప్రయత్నం చేయాలని, అసలైన అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను. మరి మీరేమంటారు?